భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాల్ని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ ఆకేళ్ల విభీషణ శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, పరమేశ్వరుడికి ఎన్నో నామాలు ఉన్నాయి. ఆ సంవిధానంలో శివుడిని సోమస్కందమూర్తి అని ఎందుకు వ్యవహరిస్తారు? సోమస్కందమూర్తి అని అంటే పూర్తిగా శివుడు నామం అని కూడా మనం చెప్పలేమండి. ఎందుకంటే స ఉమా స్కంద మూర్తి, అక్కడ 3 శబ్దాలు ఉన్నాయి. స అంటే కూడినటువంటి, ఉమా అంటే తల్లి అపర్ణాదేవి అమ్మవారు, పార్వతీ అమ్మవారు. ఉమా స్కందుడు, స్కందుడు అంటే ఎవరు? కార్తికేయుడు సుబ్రహ్మణ్య స్వామి ఆయన. అంటే పూర్వం ఒక చోళరాజు బాగా తపస్సు చేశాడు. అంటే ఈ తపస్సులు చేసి కోరుకునేటువంటివి చాలా విలక్షణంగా ఉంటాయండి. ఆయన ఎందుకు తపస్సు చేశాడంటే పార్వతీ పరమేశ్వరుల కోసం అంత కఠోరంగా. పార్వతీ పరమేశ్వరులు కూడా ఆశ్చర్యపోయారు. ఏమండి, ఒకప్పుడు విఘ్నాధిపత్యం మీరు విఘ్నేశ్వరుడికి ఇచ్చేశారు, ఎందుకని? సరే, ఆయన బుద్ధిమంతుడు కాబట్టి ఆయనకి విఘ్నాధిపత్యం ఇచ్చారు. ఆయన 3 తీర్థాలు తిరిగి ఎవరు ముందుగా వస్తే వాళ్ళకి విఘ్నాధిపతిని చేస్తాను అని చెప్పి శివుడు ఒక నియమం పెట్టాడు. నియమం పెడితే పాపం కుమారస్వామి వారు నెమలి వాహనం పైన ఆయన 3 తీర్థాలు స్నానం చేస్తే ప్రతి తీర్థానికి ఆయన వెళ్ళినప్పుడు తనకన్నా ముందు ఎలుక మీద అన్నగారు వచ్చి స్నానం చేసి వెళ్ళిపోవటాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాడు. ఈయన ఇంతున్నాడు, ఆ ఎలక ఇంతుంది, ఎలా వెళ్తున్నాడు మా అన్నగారు అని చెప్పి ఆయన ఆశ్చర్యపోయాడు. ఆయన అలా అన్ని చోట్ల కూడా అన్నగారి విజయాన్ని చూసి, అన్నగారి పూర్వస్నానం పూర్వ ధర్మాచరణ చూసి ముగ్ధుడైపోయి అన్నగారికి ఇచ్చేయండి అన్నాడు. విఘ్నాధిపత్యం ఎవరికి వచ్చింది? వినాయకుడికి వచ్చింది. కాబట్టి ఆయనకి విఘ్నేశ్వరుడు అనేటువంటి విఘ్నములకు అధిపతి అని చెప్పి విఘ్ననాయకుడు అని చెప్పి ఆయనకి పేరు వచ్చేసి బాగానే ఉంది. ఈ రాజుగారికి నచ్చలే. నిజంగా చేసినటువంటి వాడు ఎవరు? కుమారస్వామి. సకల తీర్థాలు పార్వతీ పరమేశ్వరులతో సమానం అని చెప్పి వారి వల్లే ఈ లోకంలో ఉన్నాయని చెప్పి తెలుసుకుని బుద్ధిమంతుడే తల్లిదండ్రుల చుట్టూ తిరిగి అన్ని తీర్థాలు తిరిగిన పుణ్యం తెచ్చుకున్నవాడు ఎవరు? బుద్ధిమతాంవరిష్ఠుడైనటువంటి వినాయక స్వామి వారు. కానీ నిజంగా తిరిగినటువంటి వాడు ఎవరు? సుబ్రహ్మణ్య స్వామి. మరి స్కందుడికి అన్యాయం జరిగిందా లేదా? కాబట్టి చోళరాజు గారికి నచ్చలే. ఇది ఘోరమైన తపస్సు చేశాడు. శివపార్వతులు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమైతే ఆయన ఏం చెప్పాడంటే, ఎప్పుడైనా సరే కళ్యాణం జరిగితే నా రాజ్యం, ఆయన అప్పటికి పాపం దక్షిణాపథం అంతా ఇంచుమించుగా ఏలేటువంటి వాడు, నా రాజ్యంలో శివపార్వతుల మధ్యలో కుమారస్వామి ఉండాలి అని చెప్పి ఓ నియమాన్ని ఆయన కోరాడు. అలాగే ఆలయాల్లో శివపార్వతులు అంగీకరించాక ఉత్సవాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు తిరుపతిలో అద్భుతమైనటువంటి కపిల తీర్థ క్షేత్రం ఉంది కదా, అక్కడ శివపార్వతులు మధ్య సోమస్కందమూర్తిగా ఉన్నటువంటి మధ్యలో స్కందుడు ఉంటాడు. మూర్తి శివమూర్తి, ఉమా అమ్మవారు, మధ్యలో స్కందుడు ఉంటాడు చిన్న విగ్రహం పెట్టుకుని. మీరు శ్రీశైలం కళ్యాణం చూస్తూ ఉంటారు కదా, లైవ్లు కూడా ఇస్తూ ఉంటారు. ఆ శ్రీశైలంలో ఉండేటువంటి ఆ కళ్యాణమూర్తులు సోమస్కందమూర్తులు. కాబట్టి ఇది సోమస్కందమూర్తి. అంటే సోమస్కందమూర్తి అంటే శివుడనే కాదు, శివుడి యొక్క కళ్యాణ వేదికపై ఉండేటువంటి మూర్తిత్రయాన్ని సోమస్కందమూర్తి. అద్వైత భావన కదా, జన్మాంతర సహస్రంలో ఉండే పుణ్యం వల్ల పుమాం అద్వైత భావన, జీవుడికి అద్వైత భావన కలుగుతుంది. అందువల్ల సోమస్కందమూర్తిని ఏకంగా శివతత్వాన్ని కీర్తిస్తున్నారు. కానీ స ఉమా స్కందమూర్తి, వేదిక పైన ఎవరుంటారు? స్కందుడితో పాటుగా అమ్మ నాన్న ఉంటారు, పార్వతీ పరమేశ్వరులు ఉంటారు. ఇది ఆ తత్వం. గురుగారు, తిరుమలలో ఉండే పుష్కరిణి పరమ పవిత్రమైనది. ఈ పుష్కరిణిలో స్నానం ఆచరిస్తే ఇక పుష్కరాలతో పనేంటి అని అంటూ ఉంటారు. దీన్ని ఎలా విశ్లేషించుకోవాలి? పుష్కరాలు మనకి 12 నదులు ఉన్నాయి. 12 నదులకి 12 సార్లు పుష్కరాలు వస్తూ ఉంటాయి. అంటే అక్కడికి పుష్కర సమయం నిర్దేశితమైనటువంటి సమయంలో పుష్కర పురుషుడు ప్రవేశిస్తున్నాడు. ప్రవేశించిన తర్వాత మొదటి 12 రోజులు,
అంటే ఆ పుష్కరాలు ప్రారంభమైనప్పుడు, మళ్ళీ పుష్కరాంతంలో 12 రోజులు, మిగతా రోజుల్లో ఆ పుష్కర కాలము అని చెప్పి ఆ నదికి చెప్తారు కదా, గంగా లేకపోతే యమున, సరస్వతో, గోదావరో, వాటికి మధ్యలో మధ్యాహ్న కాలంలో పుష్కరుడు వచ్చి వెడుతూ ఉంటాడు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇలాగా ప్రతి నదికి పుష్కరాలు వచ్చి వెడుతూ ఉన్నాయి. అసలు అంటూ పుష్కర పురుషుడు నివాసం ఉండేటువంటిది ఎక్కడ? స్వామి పుష్కరిణి. స్వామి పుష్కరిణిలో పుష్కర పురుషుడు ఎప్పుడూ ఉంటాడు. ఆ పుష్కర పురుషుడు ఆయన ఆయా పుణ్యకాలాల్లో వివిధ నదుల్లోకి వస్తూ ఉన్నాడు, వెడుతూ ఉన్నాడు. ఆయన స్థిర నివాసం ఉండేది ఎక్కడ? తిరుమల. స్వామిత్వం ఎక్కడుంది? ఆయనకి ప్రభుత్వం ఎక్కడుంది? స్వామి పుష్కరిణిలో ఉంది. కనుక స్వామి పుష్కరిణిలో స్నానం ఆచరిస్తే ఇంకెక్కడా కూడా ఆచరించక్కర్లేదు అని చెప్పారు. అందుకే తిరుమలకి వెళ్ళిన వాళ్ళకు కూడా ఎంతో పుణ్యం ఉంటే కానీ స్వామి పుష్కరిణిలో స్నానం చేసే అదృష్టం లభించదండి. అక్కడ పెడతాడు, కనీసం నీళ్లు చల్లుకున్న పుణ్యం వస్తుంది కదండి, వాడికి చేయాలనిపిస్తుంది. అందుకే స్వామి పుష్కరిణీ స్నానం, సద్గురోహో పాదసేవనం, ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం అన్నారు కలియుగంలో. స్వామి పుష్కరిణిలో స్నానం చేయటం మహాపుణ్యం కలియుగంలో. అలాగే సద్గురు పాదసేవనం. మనకి గురువులు అని అంటే ఇప్పుడు బీటెక్ చెప్పినవాడు, మెడిసిన్ చెప్పినవాడు, వీళ్ళందరినీ కూడా గురువులే అని అంటున్నారు. ఇవన్నీ వృత్తి విద్యలు. కానీ ఒక అధ్యాత్మ జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు నిజమైన గురువు. ఆ గురువు పట్ల భక్తి, ప్రపత్తి, శరణాగతి ఏర్పడాలి. గురువు ద్వారా కదా మీకు భగవంతుడి పట్ల, ధర్మశాస్త్రాల పట్ల విశ్వాసం కలుగుతున్నాయి. ఏముందండి, మా గురువు గారు మాలాంటి వాడే, ఆయన ఏదో శాలువ వేసుకున్నాడు, ఆయన తావళాలు వేసుకున్నాడు, ఆయన ఏదో పుస్తకాలు చదువుకున్నాడు, చెప్పాడు అనే భావమే కనుక ఉంటే వాడు తరించడు. ఈయన వల్ల మనం ఎదురుకుండా కూర్చుని ఒక చిన్న విషయాన్ని తెలుసుకున్నాం. ఇదిగో ఈరోజు మనకి జ్ఞానం వచ్చింది, ఈయన నా గురువు, ఈయన సద్గురువు కాబట్టి మన ధర్మ సందేహాలకి ఈయన చెప్పాడు అనేటువంటి భక్తి భావం ఏర్పడాలి. అది అందరికీ ఏర్పడుతుందండి? ఏర్పడట్లా. ఏర్పరుచుకున్నటువంటి వాడు తరిస్తున్నాడు. కాబట్టి ఇది అదృష్ట విశేషం. స్వామి పుష్కరిణీ స్నానం, సద్గురు పాదసేవనం, ఏకాదశి వ్రతం చాపి. అలాగే ఏకాదశి వచ్చేప్పటికి ఏం చేస్తున్నారు? ఏదో ఆ రోజు వద్దండి, కాస్త నిరాహారంగా ఉండండి అని అంటే తినగలిగినటువంటి వాళ్ళు కూడా, తినలేనప్పుడు ఏదన్నా కాస్త పళ్ళో ఫలాలో తినండి అని అంటే తినగలిగిన వాడు కూడా వాడు మొత్తం ఫ్రిడ్జ్లో తెచ్చిపెట్టుకుని 4 సీతాఫలాలు, లేకపోతే 4 యాపిల్ పళ్ళు, 4 ఇంకోటి మరోటి అన్నీ తెచ్చిపెట్టుకుని ఇంకా నిరంతరం ఆహార చింతనే వాడికి. ఈ ఆహారం తక్కువ తీసుకుంటే భగవద్ధ్యానం బాగా ఉంటుందని చెప్తే వాడికి ఏకాదశి రోజున దాని మీదే ఉంటుంది దృష్టి, ఆహారం మీదే. పైగా ఇదేదో గొప్ప విషయంలాగా ఊరంతా ప్రచారం చేస్తూ ఉంటాడు వాడు అందరికీ కూడా. నేను ఏమీ తినలేదండి, నువ్వు ఏమీ తిన్నావా లేదా అని కాదు, మనస్సు యొక్క ఏకాగ్ర స్థితి కోసం ఏకాదశి ఉపవాసం అని చెప్పారు. నువ్వు ఏకాగ్రత స్థితి వదిలేసి ఉపవాసం మీదే దృష్టి పెడుతుంది. కాబట్టి ఏకాదశి నిజంగా నిర్వహించాలంటే ఓ అంబరీషుడిలాగా మనం ఏకాగ్ర స్థితిని పొందాలి. కాబట్టి ఇవి 3 కూడా సులభంగా కనిపించినా అంత త్రికరణ శుద్ధిగా చేయకపోతే ఫలాన్ని ఇవ్వవు. కాబట్టి స్వామి పుష్కరిణీ స్నానం, సద్గురు పాదసేవనం, ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం అన్నారు. అంతేకాకుండా అండి, కొన్ని పుణ్యముహూర్తాల్లో స్వామి పుష్కరిణిలో ప్రకృతిలో ఉండేటువంటి, అంటే ఈ భూమిపై ఉండేటువంటి పుణ్యనదులే కాదండి, అసలు ఈ విశ్వంలో ఉండేటువంటి అమూల్యమైనటువంటి, అసలు మానవులు ఆచరించలేనటువంటి గొప్ప తీర్థాలు ఉంటాయి. ఇప్పుడు విరజా నదిలోకి వెళ్ళి ఎవడన్నా చేయగలరా స్నానం? ఆ విరజా నది కూడా వచ్చి స్వామి పుష్కరిణిలో పుణ్యముహూర్తాల్లో కలుస్తూ ఉంటుంది. అందుకే భగవంతుడికి హారతి ఇచ్చాక భగవంతుడితో సమంగా ఆ హారతిని పుష్కరిణికి ఇవ్వటం మీరు అనేక ఉత్సవాల్లో చూస్తున్నారు కదా. మాసం జరిగేటువంటి గరుడోత్సవంలో కానీ, వివిధ ఉత్సవాల్లో కానీ, ఊరేగింపు పరమాత్మ జరిగిన తర్వాత పుష్కరిణి ఒడ్డుకు వచ్చిన తర్వాత ఆ ఒడ్డు నిలబడి స్వామికి ఇచ్చినటువంటి హారతిని వైకుంఠ నగరపు ఆకారంలో ఉండేటువంటి ఆ స్వామి పుష్కరిణికి కూడా ఇస్తున్నారు. కాబట్టి ఆ పుష్కరిణి అని అంటే పుష్కర పురుషుడి యొక్క నివాస భూమి, సకల పుణ్యనదీ ఫలాలు ఇచ్చేటువంటిది, బ్రహ్మాండంలో అన్ని తీర్థాల ఫలాన్ని ఇచ్చేటువంటిది. ఏకాగ్ర చిత్తంతో పవిత్ర భావంతో స్నానం చేస్తే అంతకన్నా
ఉత్కృష్టమైనటువంటి కర్మ మరొకటి లేదు. గురువుగారు, స్తోత్రం చేయటము అని అంటే పొగడటం అని అర్థం వస్తుంది కదా. దైవాన్ని స్తోత్రం చేస్తే ఆయన వరాల్ని అనుగ్రహిస్తాడు. అలాగే ఒక సాధారణ మనిషిని పొగిడినా కూడా ఆయన కూడా అడిగిన వరాలు ఇస్తాడు కదా. అలాంటప్పుడు దైవానికి మనిషికి తేడా ఏంటి? ఏమన్నా మనం బాగా గొప్పగా అందంగా ఉన్నారండి అంటే వాళ్ళు మనసు ఇస్తున్నారు కదా. అలాగే బాగా భూమి ఉందయ్యా నీకు అని అంటే ఆ భూమిపతి భూమి ఇస్తున్నాడు కదా. కాబట్టి మాటల చేత వరాలు ఇస్తున్నారు దేవతలు కూడా, భగవంతుడు కూడా మాటల చేతే వరం ఇస్తున్నాడు. కాబట్టి మనుష్యులు ఎలా అయితే ప్రలోభాలకు గురి అవుతున్నారో భగవంతుడు కూడా అలాగే ప్రలోభానికి గురి అవుతున్నాడు. కాబట్టి మనుష్యుడిని పొగిడినా ఒకటే, దేవుడిని పొగిడినా ఒకటే అనే భావం కలుగుతుంది. తప్పేం లేదు, కలగాలి కూడా. కలకపోతే, ఆలోచన లేకపోతే, విచక్షణ లేకపోతే, సందేహం లేకపోతే సమాధానం ఎలా వస్తుంది? ఇప్పుడు కూడా మథనం జరిగితేనే కదా అరణ్య మథనం ద్వారా అగ్ని పుడుతుంది, యజ్ఞాగ్ని. అసలు భగవంతుడు పుణ్యశ్రవణ కీర్తన కలో సంకీర్తికేశం, విశేషించి మిగతా యుగాల్లో కన్నా భగవంతుడిని కలియుగంలో కీర్తించాలి. భగవంతుడిని స్తోత్రం ఎలా చేస్తారు? ఆయనలో ఉండేటువంటి కళ్యాణ గుణాల అనంతం ఇన్ని అని కాదు, అశేషంగా ఉంటాయి. ఆ గుణాలన్నా చెప్తారు. ఆయన భక్తులను ఎలా రక్షించారో అవన్నీ లీలలు, అవి చెప్తారు. లేకపోతే భగవంతుడి యొక్క గొప్ప మహత్వాన్ని గుర్తిరిగింపజేసేటువంటి నామాలను చెప్తారు. ఏతావతాళం అహ నిరహరణాయ పుంసాం యత్కీర్తనం భగవత గుణ కర్మ నామ్నాం. ఆయన గొప్ప నామావళి, పుణ్యనామావళి. లేకపోతే ఆయన యొక్క గొప్ప లీలలు, అలాగే ఆయన చేసినటువంటి విచిత్రమైనటువంటి అద్భుతాలు. కాబట్టి ఇలాగా గుణాలు, ఆయనలో ఉండేటువంటి గుణాలు, వీటిని కీర్తిస్తున్నారు, అనంత గుణాలని. కాబట్టి భగవద్ గుణాలను కీర్తించడం వల్ల భగవంతుడు ఎందుకు సంతోషిస్తున్నాడు? ఇదొక సందేహం మనకు వస్తుంది కదా. ఎందుకని అని అంటే సర్వజ్ఞోపి విశ్వేశ, తాను గొప్పవాడని ఎదుటివాడికి తెలియకపోవచ్చు. అయ్యా నువ్వు గొప్పవాడు అయ్యా, నువ్వు గొప్ప దాతవయ్యా, మీ తాతగారు గొప్ప దాతయ్యా అని చెప్తే, ఓహో మా తాతగారు దాత అయితే నేను మా తాత పేరు చెడగొట్టిన వాడిని అవుతానేమో, నువ్వు వీడు కూడా ఏదన్నా ఇస్తాను. కానీ భగవంతుడికి అలాంటిది ఏం లేదు. ఆయన గురించి ఆయనకి తెలుసు, మన గురించి కూడా తెలుసు ఆయనకి బాగా. మనం ఏమనుకుంటున్నామో కూడా బాగా తెలుసు, మనకన్నా ఎక్కువ తెలుసు ఆయన. కానీ సర్వజ్ఞోపి విశ్వేశ సదా కారుణికోపి సన్ సంసార సారవాహిత్వాత్ రక్ష్యాపేక్షామపేక్ష. ఓ ధనవంతుడు తాను ధనవంతుడు అయి ఉండి తన పిల్లవాడు ధనాన్ని ఎలా సంపాదించుకోవాలో నేర్పిస్తున్నాడు. ఎందుకని? 10 తరాలకు వాడే సంపాదించేశాడు కదా, మళ్ళీ ఎందుకు నేర్పిస్తున్నాడు అంటే ఎప్పుడైనా సరే వాడు సంపాదించడం అనేటువంటిది వాడుగా నేర్చుకుంటే సంపాదించినటువంటి ధనం యొక్క గొప్పతనాన్ని వాడు తెలుసుకోగలుగుతాడు అని. అలాగే పరమాత్మ యొక్క గొప్పతనం తెలుసుకోవడమే జీవుడి యొక్క కర్తవ్యం. కాబట్టి దేవుడు ఆయన భగవంతుడిని స్తోత్రము చేస్తే అది ఏదో పైకి కాదండి, నిజంగా త్రికరణ శుద్ధిగా కనుక చేస్తే ఆయన చాలా పొంగిపోతాడు, ఉప్పొంగిపోతాడు, కరిగిపోతాడు, కదిలొచ్చేస్తాడు ఆయన. ఆయన ఏమన్నాడు గజేంద్రుడు? నాహం కళేబరస్యాస్య త్రాణార్థం మధుసూదన కరస్థ కమలాన్యేవ పాదయోహో అర్పితం తవ. 10,00,000 కోటి కరణీనాథుడైనటువంటి గజేంద్రుడు ఆర్తితో శ్రీహరిని ప్రార్థించాడు. స్వామి, ఈ దిక్కుమాలిన శరీరం కోసం కాదు, నేను కొంతకాలంలో ఈ యొక్క మకరి యొక్క బాధ చేత నేను మరణించిపోతున్నా. ఈ సమయంలో నువ్వు కనుక వస్తే, ఇదిగో నేను ఈ సరోవరంలో కొన్ని పద్మాలు తీశాను, నా తొండంలో ఉన్నాయి, దానికి అదే చెయ్యి, ఏనుగు చెయ్యి ఏది? తొండం. కరస్థ కమలాన్యేవ పాదయోహో అర్పిత. ఈ 2 పూలు 2 పద్మములు యందు ఉంచుతాను అని అంటే పరమాత్మ పరుగున వచ్చాడు. సంస్కృత భాగవతంలో అయితే పరమాత్మ బాగా పాపం ఆ గజేంద్రుడు పాదాలు బాగా పట్టుకుని ఈ మకరిని బాగా ఛేదించి ఆ సుదర్శన చక్రంతో దానికి బాగా ఊరట కలిగించినట్టుగా కూడా ఉంది. కాబట్టి అంత కదిలిపోతాడు స్తోత్రానికి. భగవత్ స్తోత్రాన్ని చేయటం అంటే భగవంతుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవటం. భగవంతుని గొప్పతనాన్ని తెలుసుకోవటం అని అంటే జీవుడు తన కర్తవ్యాన్ని తాను నిర్వహించినట్టు. అందుకని భగవంతుడి స్తోత్రం వేరు, మానవుడి స్తోత్రం వేరు. గురుగారు, నిత్య దైవారాధనలో భాగంగా
దైవానికి నివేదన సమర్పించేటప్పుడు పచ్చి పాలను సమర్పించాలని కొంతమంది, లేదు కాచినటువంటి పాలను సమర్పించాలని మరికొందరు అంటారు. ఇంతకీ ఏవి శ్రేష్టం? రెండు శ్రేష్టమే అండి. మామూలుగా అభిషేకం చేస్తున్నారు అనుకోండి కార్తీక మాసాదుల్లో, అప్పుడు రుద్రాభిషేకంలో కానీ లేదా మన సత్యనారాయణ స్వామి వ్రతంతో వీటిలో పాలతో మనం అభిషేకిస్తాం కదా మూర్తిని, అప్పుడు మామూలుగా పచ్చి పాలతో చేయాలి. కానీ నివేదన చేసేప్పుడు మాత్రం కాచిన పాలతో చేయాలి. ఇది ధర్మ సందేహంలో నిజమైనటువంటి సందేహం అనిపించింది, నాకు బాగా నచ్చింది. ఇలాగా కాచిన పాలేమో భగవన్ నివేదనకి వినియోగించాలి, అభిషేకానికి అప్పుడే తీసినటువంటి గోరువెచ్చని పాలు ఇవ్వాలి. కానీ వెంకటేశ్వర స్వామి కాస్త ప్రత్యేకం అండి. మామూలుగా కొంతమంది ఉంటూ ఉంటారు, సత్యభామాదేవి అందరూ పెట్టుకున్న పూలు పెట్టుకోటారు, ఒక్కరొకరు కొప్పులోన గుప్పెడేసు మల్లెపూలు సత్యభామ కొప్పులోన సన్నజాజులు అంటారు. వెంకటేశ్వర స్వామి వారి నివేదనలో ఆశ్చర్యం ఏమిటంటే ఆయనకి అప్పుడే పిండినటువంటి పాలు కావాలి ఆయనకి. అందుకే గోరువెచ్చని పాలు గోపాల సేవించు, నవనీత హారతిని కరుణతో అందుకో, గరిమల బ్రహ్మతీర్థమే మాకు మందు, శ్రీ వెంకటేశ్వర విశ్వరూపము చూపించు అంటారు. కాబట్టి ఆ గోరువెచ్చటి పాలు అనేటువంటిది నివేదనగా అందుకోవటం అనేటువంటిది ఒక వెంకటేశ్వర స్వామికి ఉండేటువంటి ప్రత్యేకత. గురుగారు, దైవానికి చేసే ఈ షోడశోపచారాలలో హారతి అతి ముఖ్యమైనది. ఈ హారతి సమర్పించేటప్పుడు దైవనామాన్ని బిగ్గరగా చెప్తూ ఉంటారు కదా, ఎందుకు అలా చెప్తారు? భగవంతుడికి మంగళాశాసనం చేయటం అంటే అది చాలా పవిత్రమైందండి. అంటే భగవంతుడికి మంగళం అవ్వాలి అని, ఏమిటంటే మనకి మంగళం అవ్వాలని కదా మనం పూజ చేస్తున్నాం, మనకు మంగళం అవ్వాలని కదా ఉత్సవాలకి మనం వెళ్తున్నాం. కానీ భగవంతుడికి మంగళం అవ్వాలని ఎందుకు అనుకుంటున్నాము అని అంటే, భగవంతుడు విశ్వస్వరూపుడు. ఆ విశ్వస్వరూపుడైనటువంటి వాడికి మంగళం జరిగితే అది మనందరికీ మంగళము, మన శ్రేయస్సు అని చెప్పి మన భావన అన్నమాట, ఋషి భావన. అందుకే ఆ హారతి ఎలా ఇస్తారండి? పాదములకి, జానువులకి, జంఘములకి, ఆయన కటి ప్రదేశానికి, ఆయన వక్షస్థలానికి, ఆయన కంబు కంటికి, ఆయన పున్నమనాటి చంద్రుడు లాంటి ఆ ముఖార విందానికి, అలా పాదాది శిరపర్యంతో హారతి ఇస్తూ ఉంటే ఆ హారతి వెలుగుల్లో పరమాత్మను చూస్తే మనకి దివ్యమైనటువంటి ఆ భగవత్ శక్తిని చూడగలిగేటువంటి, చూసినా తట్టుకునేటువంటి ఒక గొప్ప నిష్ఠ ఏర్పడుతుంది, ఒక శక్తి ఏర్పడుతుంది. ఎందుకంటే అనంత తేజోమూర్తి అయినటువంటి భగవంతుని అలా ఎదురుకుండా చూస్తే మనకి కొంత దేహమునకు కాలిత్యం కలగవచ్చు అని చెప్పి కూడా కొంతమంది భావిస్తారు. కాబట్టి పుణ్యగుణాల రాశి అయినటువంటి పరమాత్మ అనంత తేజోమూర్తిని ఆ హారతి వెలుగుల్లో అగ్నిముఖావై దేవాహ అన్నారు కాబట్టి ఆ అగ్ని ద్వారా దర్శించడం వల్ల పూర్ణమైనటువంటి ఫలితం ఇస్తుంది. అగ్ని ద్వారా పరమాత్మను ఆశ్రయించాలి, అగ్ని ద్వారా మనం యజ్ఞ సమర్పణం చేయాలి. ఉత్సవాల్లో హారతులు ఇచ్చేటప్పుడు కదా మీరు ఎందుకు ఆ ఇచ్చినప్పుడు బిగ్గరగా భగవన్నామని చెప్తున్నారు అని. అసలు ఉత్సవం అంటేనే యజ్ఞం అండి, శవం అంటే యజ్ఞం, ఉత్కృష్టమైన యజ్ఞమే ఉత్సవం. మేమే యజ్ఞాలు చేయలేదండి అంటూ ఉంటారు. ఎందుకు చేయట్లేదు? మీరు భగవంతుడి యొక్క బ్రహ్మోత్సవాల్లో పాల్పంచుకుంటున్నారు, కళ్యాణోత్సవాల్లో పాల్పంచుకుంటున్నారు, ఇవన్నీ యజ్ఞాలే. ఆ యజ్ఞంలో అగ్ని ద్వారా పరమాత్మను దర్శించడం వల్ల పూర్ణ ఫలితం వస్తుంది. కాబట్టి హారతి ఈ సంప్రదాయం తెలుసు కాబట్టి పెద్దల నుంచి మనకు కూడా వచ్చింది. ఆ నీరాజనం ఇస్తూ ఉంటే ఆనందకర కర్పూర నీరాజనము, నక్షత్ర హారతో, కుంభహారతో ఇలాంటి హారతులు ఇస్తూ ఉంటే బిగ్గరగా భగవన్నామాన్ని చెప్తే చాలా ఫలితం వస్తుంది. గురుగారు, మరో సందేహం. చెప్పేవాడికి వినేవాడు లోకు అని, మాట్లాడడం కన్నా వినడం గొప్ప అని అంటూ ఉంటారు. ఇంతకీ ఏది గొప్ప? అంటే పాపం చెప్పేవాడేమో గంటల తరబడికి చదువుకుని వాడు చెప్తాడు, వినేవాడు హాయిగా వింటూ ఉంటాడు. విన్నంత మటుకు బాగానే ఉంటుంది. విన్నాక నువ్వు అలా చెప్పు ఇలా చెప్పు, నీకన్నా వాడెవడో ఇంకోటి శాలో వేసుకొచ్చినవాడు వాడు బాగా చెప్పాడు అని అంటాడు. చూడండి, వాడు చెప్పేవాడికి వినేవాడిలోక, వినేవాడికి చెప్పేవాడే లోకువా చెప్పండి. కానీ ఏమిటో మరి పెద్దలు శ్రవణ భక్తికి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చారు. అందుకే చూడండి, నవవిధ భక్తులు అని చెప్పిన మొదటి భక్తి దేనికి ఇచ్చారండి? శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం,
పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. 9 మొత్తం. ఈ 9లో శ్రవణ భక్తి చాలా గొప్పది. శ్రద్ధగా వాడు వింటాడు. భగవంతుడి యందు అనన్యమైనటువంటి భక్తి తత్పరతని పొందుతాడు, పారమ్యత పొందుతాడు వాడు. ఆ శివుడి గురించి వింటున్నాడు అనుకోండి, ఆ శివ పారమ్యంలో వాడు సాక్షాత్తు ఆ శివుడిని అలా దర్శిస్తూ ఉంటాడు. విష్ణు పారమ్యంలో అలా చెప్తూ ఉంటాడు. సరే, సరిగ్గా చెప్పలేనటువంటి వాడు ఎవడన్నా నా బోటి వాడు చెప్పాడు అనుకోండి, అప్పుడు కలగలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది తెలుసా? శ్రోత చేసినటువంటి పాపం సరిగ్గా వాడు వినలేదు కదా, ఆ పాపం గురువు గారికి వస్తుంది. శిష్య పాపం గురువు గారికి వస్తుంది, శిష్యుడికి ఏం రాదు. వాడు భాగవతానికి వెళ్ళాడు, వాడు ఎక్కడో ఆలోచన చేశాడు అంటే మరీ వాడు అలా చెవిలో ఏదో పెట్టుకుని కావాలని వాడు డిస్టర్బ్ అయితే మనం ఏం చేయలేం. కానీ పాపం వాడు శ్రద్ధగా వినాలి అని అనుకుంటే ఈ చెప్పేవాడు తిన్నగా చెప్పలేకపోతే, వీడు ఎక్కడో ఆలోచించుకుని సరిగ్గా చెప్పకపోతే, వాడు విననటువంటి పాపం, వీడు సరిగ్గా చెప్పనటువంటి పాపం ఈ చెప్పిన వాడికి వచ్చేస్తుంది. అది ప్రమాదం. మీకు అష్టాదశ పురాణాలు చెప్పినటువంటి సూత భగవానుడు సౌనకాది మహర్షులకు కొంత బడలిక కలిగేట్లుగా, అంటే వాళ్ళకి కొన్ని అర్థం కానట్టుగా కొన్ని విషయాలు చెప్పాడు. అష్టాదశ పురాణాలు సరిగ్గా చెప్పకపోతే విన్నటువంటి వాడికి ఫలం రాకూడదు కదా, కానీ విన్నటువంటి ఫలం వాళ్ళకి వచ్చేసింది. వాళ్ళు సశరీరులై పైకి వెళ్ళిపోయారు. కాబట్టి వినడం అనేటువంటిది శ్రద్ధగా చేస్తే శ్రవణ భక్తి కన్నా గొప్పది లేదు. చెప్పేటువంటి వాడు వినేవాడు వినేట్టుగా చెప్పాల్సినటువంటి బాధ్యత వాడికి ఉంది. కాబట్టి వాడు కొన్ని పాపాలు చేయొచ్చు. కాబట్టి దానికి పరిహారం వాడు చేసుకోవాలి. కాయేన వాచ మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్ అని చెప్పాలి. అలాగే చెప్పినప్పుడు ఏదన్నా కొన్ని దోషాలు వస్తూ ఉంటాయి, కాబట్టి ఆ వక్తృ దోషాలు పోవాలి అని చెప్పి మళ్ళీ స్వామిని ప్రార్థించి ఇంకో శ్లోకం కూడా ఉంది. కాబట్టి యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చేద్భవే తత్సర్వం క్షమ్యతాందేవ నారాయణ నమోస్తుతే అని. ఈ శ్రోతకి ఇంత నియమం లేదు, భక్తికే నియమం ఉంది. కాబట్టి ఈ చెప్పడం చాలా కష్టం. కానీ నిజమైనటువంటి ధర్మాన్ని అడిగేటప్పుడు కూడా ఋషులు ఎలా అడుగుతారు తెలుసా అండి? ఎలా పడితే అలా నీ తోచిందంతా చెప్పవయ్యా అని అడగరు. మహాభారతం వినేటప్పుడు వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలంటారు కదా. వాళ్ళు ఎలా అడిగారో తెలుసా అండి మీకు? ఇప్పుడు తెలుస్తుంది చెప్పేవాడు వినేవాడికి ఎందుకు లోకు మీకు. మాకు నువ్వు కథ చెప్పు అన్నారు. అంతే చెప్పమన్నా వాళ్ళు. ఏది హృదయము మాకు చెప్పేటప్పుడు వినేట్టుగా ఉండాలి, ఏది హృదయంగమంగా చెప్పవయ్యా అన్నట్టు. వాడికి ఎలా హృదయంగమం అవుతుందో అది తెలుసుకుని ఈయన చెప్పాలి. ఏది హృదయము అపూర్వం వేయేది, పూర్వం అసలు లేనటువంటి దాన్ని చెప్పాలి. అది ఎలా చెప్తాడండి? పూర్వం లేనిది ఏదన్నా ఉంటే కదా చెప్తాడు, ఉన్నది చెప్తాడు, లేనిది ఎలా చెప్తాడు ఆయన? కాబట్టి నువ్వు అపూర్వంగా చెప్పాలంటే విన్నా కూడా విననంతటి భావావేశం కలిగేట్లుగా చెప్పాలి. మా ఊర్లో హరిదాస్ గారు అలా కథ చెప్పేవాళ్ళు. పాపం ఆ సీతాదేవిని రావణాసురుడు ఒంటరిగా ఉండేటప్పుడు అలా ఆమె వెళ్ళి రామా అని చెప్పి అరుస్తూ ఆ చెట్టును కౌగిలించుకుంది. అప్పుడు రావణాసురుడు గట్టిగా జుట్టు పీకాడు. సీతాదేవి గట్టిగా అమ్మో అని అరిచింది. ఆ సమయంలో చెట్టు వదిలేసింది. అప్పుడు రావణాసురుడు పొదుగు పెట్టుకుని తీసుకెళ్ళిపోతున్నాడు అని హరిదాస్ గారు చెప్తూ ఉంటే, చంపేండ్ర వీణ్ణి అని చెప్పి రాయి తీసుకున్నాడు వినేవాడు ఒకడు. అప్పుడు హరిదాస్ గారు భయపడిపోయా, అయ్యా నేను కాదయ్యా బాబు, నేను కాదు సీతను ఎత్తుకెళ్ళింది, నేను కథ చెప్తున్నానంటే అప్పుడు వాడికి ఆవేశం తగ్గి పాప రాయి పక్కన పడేసాడు. అంటే ఏంటి? అపూర్వంగా చెప్పాడు. ఆ కథ వాడు చాలాసార్లు విన్నాడు. విన్నా కూడా ఈ చెప్పిన రీతి చాలా అద్భుతంగా అలా చెప్పాలి. చెప్పేవాడే గురువు. ఏది హృదయము అపూర్వం వేయేది దాని వినిన ఎరుక సమగ్రం వేయండి. నువ్వేదో హృదయంగమంగా చెప్పావు, చాలా బాగా చెప్పావంటే కుదరదయ్యా, సమగ్ర జ్ఞానప్రదమై ఉండాలి. మాకు బాగా విన్న దానివల్ల ఏదో ఫలితం ఉండాలి కదా, ఊరికే కాలక్షేపం కబుర్ల వల్ల ఏం ప్రయోజనం? కాబట్టి జ్ఞానప్రదంగా ఉండాలి. అంతేనా? ఏది హృదయము అపూర్వం వేయేది యద్దాని వినిన ఎరుక సమగ్రం వేయండి అఘనిబర్హణ. మా పాపాలన్నీ పోవాలి. ఇన్ని కండిషన్స్ ఉండాలండి ఈ అడిగేటువంటి వాడికి. కనుక పూర్వము ధర్మ విషయాలు చెప్పేప్పుడు ఇన్ని నిబంధనలతో ఏది హృదయము అపూర్వం వేయేది యద్దాని వినిన ఎరుక సమగ్రం వేయండు అఘనిబర్హణమేది ఆ కథయే వినగ ఇష్టము మాకున్నని చెప్పి తమ ఇష్టాన్ని చెప్పేవారు. వారి అభీష్టం మేరకు భగవత్ కథను చెప్పవలసినటువంటి వాడు వక్త.
కనుక చెప్పేవాడికి వినేవాళ్ళు లోకు అనే సామెత అందువల్ల వచ్చింది. గురువు గారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.